బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారతీయ రాజకీయ చరిత్రలోనే ఎవరూ అందుకోలేని ఒక అరుదైన ఘనతను సాధించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడయ్యాడు. నితీష్ కుమార్ 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఒకే రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నితీష్ కుమార్ నిలిచారు. ఈ అసాధారణ రాజకీయ రికార్డును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేకంగా గుర్తించింది. రికార్డ్ బుక్స్ లో నితీష్ కుమార్ పేర్లు చేర్చింది. నితీష్ కుమార్ సాధించిన ఈ ఘనతను ప్రశంసిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నితీష్ కుమార్ కు అధికారిక లేఖ పంపింది. ఆ లేఖలో నితీష్ కుమార్ రికార్డును అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీగా అభివర్ణించారు. 1947 నుంచి 2025 మధ్య ఒకే రాష్ట్రానికి 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా నిలిచిపోవడం నితీష్ కుమార్ కే కాదు, భారతదేశానికే ప్రతిష్టాత్మకమైన గౌరవమని పేర్కొంది. నితీష్ కుమార్ నాయకత్వ పటిమ, ప్రజల విశ్వాసం వల్లే ఆయన పదే పదే ఈ అత్యున్నత పదవిని చేపట్టగలుగుతున్నారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వివరించింది. దేశంలో చాలా మంది నాయకులు పలు దఫాలుగా పదవులు చేపట్టారు. కానీ ఒకే రాష్ట్రంలో 10 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక నాయకుడు నితీష్ కుమారే కావడం ఈ వరల్డ్ రికార్డుకు ప్రత్యేకతను, చారిత్రక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.